నమస్తే, వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ అండ్ టేస్టీ అండ్ సింపుల్ చింత చిగురు పచ్చడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 చెంచాలు నువ్వుల పప్పు, చిటికెడు పసుపు, 10 ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగువ, సాల్ట్, ఆవాలు. ఇప్పుడు చింత చిగురిని బాగు చేసి శుభ్రంగా కడిగి క్లాత్ మీద ఆరబెట్టి డ్రై రోస్ట్ చేయాలి. స్లో ఫ్లేమ్ మీద. హైలో పెడితే మాడిపోతుంది, టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు మరో ప్యాన్లో మనం నువ్వుల పప్పుని డ్రై రోస్ట్ చేయాలి. వేసిన తర్వాత ఎండుమిర్చిని ఆయిల్ వేసి రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బ్లాక్ అవ్వకూడదు. ఇప్పుడు అవి ఒక ప్లేట్లో తీసి మనం పోపు కోసం ఆవాలు, పసుపు, చిటికెడు ఇంగువ, ఆవాలు, నూనె వేసి పోపు పెట్టాలి. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యో ఆయిల్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరందరూ లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆఫ్ చేసి చల్లారిపోయిన మిశ్రమం మిక్సీలో వేసి కోర్స్గా గ్రైండ్ చేయాలి. అందులో కొద్దిగా నీళ్ళు వేసి మళ్ళీ మనం మిక్సీ చేయాలి. ఇప్పుడు చింత చిగురుని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని ఈ పోపు వేసి మిరపకాయలతో గార్నిష్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.